ఇప్పుడు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు శివన్న, అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? రాబోయే మరి రిజల్ట్ ఎలా ఉండదు? రిజల్ట్ ఏంటి జనాన్ని చూస్తే మీకు అర్థం కాదు. అసలు సింహం ఎలా వచ్చిందంటే సింగిల్ గా వచ్చిన జనం గుంపులుగా వస్తారు. అసలు అలా ఉంది, జనం అలాగ వస్తారు. మాకు జగన్ చేసిన పథకాలు బాగానే వచ్చినాయి, పథకాలన్నీ మంచిగా బాగా వచ్చినాయి. మాకు ఎప్పటికీ శివన్నే రావాలి. మాకు ఇప్పుడు శివన్న మీద లక్ష్మి గారిని నిలబెట్టారు కదా, డాక్టర్ పైగా కూటమి వచ్చింది. ఆమె ఎవరికి తెలుసు? ఆమె ఎవరికి తెలియదుగా. లక్ష్మి అంటేనే తెలుసు, ఎవరికి తెలియదు. వచ్చాక తెలిసింది. శివన్ అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న నుంచి తెలిసింది మాకు శివన్ అంటే. లక్ష్మి అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా లక్ష్మి అంటే. దర్శి వచ్చినాక ఆమె డాక్టర్ సంగతి కూడా ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలిసింది ఆమె. మరి వీళ్ళు ఎలా ఉంటారమ్మా మీతో? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ శివగారు, మా ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటారో అలా ఉంటారు వాళ్ళు మాతోటి. ఇంట్లో వాళ్ళు కలిసిపోతారు. బ్రహ్మాండంగా ఇంట్లో ఎలా ఉంటారో అలాగనే ఉంటారు వాళ్ళు. ఏంటి సమస్యలు ఉన్నాయి, ఎంత పట్టించుకోడు, ఏం ప్రజలకు రాడు అని చెప్పేసి అంటారు. ఎవరు అన్నోళ్ళు అమాయకులు, వాళ్ళకి తెలియక. వాళ్ళు పోతే కదా తెలిసేది, వాళ్ళు తెలియక అని అంటారు వాళ్ళు. మీకైతే కాన్ఫిడెన్స్ ఉంది? ఫుల్ మెజార్టీతో గెలుస్తుడు. మామూలు అట్టా మెజార్టీ కాదు, ఫుల్ మెజార్టీ. 30-35 వేలు వస్తుంది.